హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఇల్లు మీరు హడావిడిగా అసలేం జరిగింది అడిగాడు వినోద్. ఇంకేముందిరా, ఆర్థిక సమస్యలు, ఇంకా ఏం చేయాలి? నేనెంత కష్టపడాలో ఎంత చెయ్యాలో అంత చేస్తున్నా, అయినా ఇంకా దానికి దీనికి డబ్బులు తెమ్మంటే నేను ఎక్కడ నుండి తేను, చెప్పాడు రవి. ఈ సంభాషణ వింటుంటే మన జీవితంలో ఇలాంటివి అప్పుడప్పుడు జరిగినట్టు గుర్తు వస్తుంది కదా. ఎస్, ఇలా చాలా చోట్ల వింటుంటాము. ఎందుకు మీరు ఆ పరిస్థితి నుండి బయటపడరు? వారి జీవితానికి సంపదనకు ఒక గిరి గీసుకొని బతుకుతున్నారు. అది తక్కువైనప్పుడు ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు మీ జీవితానికి గిరి గీసుకొని బ్రతకకండి. మీ జీవితం ఒక విశాలమైన గొప్పనైన ఆలోచనలతో ఉన్నప్పుడు మీకు ఎంతైనా ఇవ్వబడుతుంది. మీరు చేసే పనితో పాటు ఇతరత్ర సంపాదన కావాలనుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నతనం కావు. ఉన్న పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన వల్ల ఇంకేదోని గురించి మీ మైండ్ ఆలోచించదు. కావున మీ సంపాదన పెంచుకోవడానికి ఇకపైన మార్గాలు ఉన్నాయి. ఆలోచించండి, అప్పుడే అవకాశాలు కనిపిస్తాయి. మీరు వెతికనంత వరకు మీ దగ్గరకు ఏదీ రాదు. వీలైనంత వరకు మీరు ఎక్కువ సంపాదించడానికి సంకల్పం చెయ్యండి. అప్పుడు యూనివర్స్ మీకు అవకాశాలు చూపుతుంది. వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితంలో ఉన్నతులుగా మారిపోండి. ఏది కూడా మనకు కూర్చున్నటోట రాదు. దానికి మనం కొంచెమైనా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే దక్కదంటూ ఏది లేదు. కానీ మీరు కొంచెం సమయం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి అంతే. ఎప్పుడు కూడా మీరు అనుకున్నది కలలుగంటూనే దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే ఏదైనా అవుతుంది. ప్రయత్నం చేయకుండా ఏది రాదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.